ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. భారీగా వరద నీరు చేరడంతో అటు ఇండ్లతో పాటు పలు షాపులు కూడా దుర్గంధంగా మారాయి. కేసముద్రం మండల కేంద్రంలోని ఉప్పరపల్లి రోడ్డులో పలు ఫర్టిలైజర్ షాపులు, కిరాణా షాపుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దాంతో షాపులోని సామాగ్రి మొత్తం తడిసి ముద్దై యజమానులు తీవ్రంగా నష్టపోయారు. నాలాలు కబ్జాకు గురి కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బాధితులు వాపోతున్నారు. ఆర్థికంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం తగిన సాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయింది. 7 గంటల నుంచి తెల్లారి 7 గంటల వరకు ఒకటే తీరుగా భారీగా అతి భారీ వర్షం పడింది. 7 గంటల నుంచి పడ్డ వాన 8 గంటలకి ఒక గంటలోనే ప్రతి ఇంటిలోకి 4 అడుగుల మేర నీరు చేరడం జరిగింది. అందరూ వ్యాపారస్తులు అందరూ బాగా ఇబ్బంది పడ్డారు. కంప్లీట్గా ఒక్కొక్కరికి 3 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు నష్టం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వెంటనే అక్రమ కట్టడాలను నిర్మూలించి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరుతూ ఈ నష్టపోయిన వారిని అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. మరి మైబాద్ జిల్లా కేసముద్రంలో ఇక్కడ డ్రైనేజ్ కరెక్ట్గా లేదు. రివర్స్ మొత్తం ఆక్రమించేసిండ్రు. మొత్తం డ్రైనేజ్ కరెక్ట్గా లేక రోడ్ మీదకి మొత్తం వాటర్ వచ్చి మా షాప్ మొత్తం నానిపోయింది. మాకు అసలు ఇప్పుడు సామాన్ కూడా ఏం లేదు. ఒక్కరు కూడా వచ్చి చూసుకోలేదు ఇప్పటి వరకు. నిన్న ఎమ్మెల్యే వచ్చిండు. నిన్న ఆయనకి మేము డ్రైనేజ్ ప్రాబ్లం చెప్పినాం. అట్లీస్ట్ కాంపెన్సేషన్ గురించి అడిగితే కూడా ఆయన ఏం మాట్లాడలేదు. 10 lakhs లాస్ వచ్చింది. అట్లీస్ట్ మేము తినట్లేదు కరెక్ట్ గా. అధికారులు దీన్ని గమనించాలని కోరుకుంటున్నాం. మాకు అట్లీస్ట్ షాప్ కి కాంపెన్సేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి.